పిల్లలు పుట్టకపోవడానికి మెయిన్ రీజన్స్ ఏముంటాయి? సింపుల్, మనకి ఇప్పుడు పిల్లలు పుట్టాలి అంటే ఏమేమి అవసరమో చూసుకుంటే దాన్ని బట్టి దాంట్లో ప్రాబ్లం ఉంటే పిల్లలు పుట్టరు అన్నట్టు చెప్పొచ్చు అనమాట. మెయిన్ రీజన్స్ గర్భసంచిలో ప్రాబ్లం, అండాశయాల్లో ప్రాబ్లం, ట్యూబ్స్ లో ప్రాబ్లం, వీరకణాల్లో ప్రాబ్లం. ఈ 4 మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ పిల్లలు కావాలంటే. సో గర్భసంచిలో ప్రాబ్లం అంటే ఏమైనా గడ్డల్లా ఉన్న ఫైబ్రాయిడ్స్ అంటారు, పాలిప్స్. ఇంకొకటి ట్యూబ్స్, అండం సరిగ్గా విడుదలైనప్పుడు అది ట్యూబ్స్ లోకి వస్తుంది. ఇప్పుడు ఈ ట్యూబ్స్ అనేవి బ్లాక్డ్ ఉంటే వీరకణాలు లోపలికి వెళ్ళవు, అండం దగ్గరికి వెళ్ళదంటే ఎగ్ దగ్గరికి వెళ్ళవు. ఈ ట్యూబ్స్ అనేవి బ్లాక్ ఉంటే ఈ మూవ్మెంట్ సరిగా ఉండదు కాబట్టి ఇన్ఫర్టిలిటీ ఉంటుందన్నమాట. నెక్స్ట్ మళ్ళీ అండాశయాలు అంటే ఓవరీస్ లో ప్రాబ్లం. మనం ఈ మధ్య చాలా మందికి పీసీఓడి ప్రాబ్లం అని చూస్తారు. సో పీసీఓడిలో మెయిన్ ప్రాబ్లం యానోవిలేషన్, సిస్ట్లు ఉండడం, చాలా పెద్ద పెద్ద సిస్ట్లు ఉండడం ఓవరీలో, అతుకులు ఉండడం, ఓవరీ అంతా స్టక్ అయి ఉండడం, టీబీ ఇన్ఫెక్షన్, ఎనీ పిఐడి అనమాట, అంటే ఎనీ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్, స్పర్మ్ కౌంట్. నెక్స్ట్